డాక్టర్ పి. భానుమతి అమ్మగారు రచించిన అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలోని 8వ ప్రశ్న మరియు సమాధానం ఈరోజు తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక ప్రశ్నతో మరియు సమాధానంతో మనం చర్చించుకుంటున్నాము. అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రశ్నలోకి అడుగెడదాం. అంతటా ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ ఒకటేనని, అందరిలో ఉన్న చిదాభాసుడు ఒకడేనని అన్నప్పుడు ఒకరికి జ్ఞానం కలిగితే అందరికీ జ్ఞానం కలగాలి కదా. ఒకడు మరణిస్తే అందరూ మరణించాలి కదా. అలా ఎందుకు జరగడం లేదు? కల మెలకువ రాగానే కల అబద్ధమని నాకే తెలుస్తుంది. మరణించగానే మరణం అబద్ధమని, ఈ జీవితమంతా మిథ్య అని నాకెందుకు తెలియడం లేదు? దానికి సమాధానంగా, పరమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనే పేరుతో శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడుగా ఉన్నాడు. నిరుపాధికమైన ఆ బ్రహ్మము నిశ్చలంగా అంటే కదలకుండా ఉన్నాడు. అతన్ని నిస్తరంగా అంటే అలలు లేని సముద్రంతో పోల్చవచ్చు. అతనికి తానే వివిధ ఉపాధులతో ఉంటే ఎలా ఉంటానని ఆలోచన వచ్చింది. అది ఇచ్ఛాశక్తి. జ్ఞానశక్తి క్రియాశక్తిగా త్రిగుణాత్మకమైన మాయ వలన నిరుపాధికమైన తానే సోపాధికమైన నామరూపాలుగా కనిపించింది. ఒక సూర్యకిరణం 7 రంగులుగా కనిపించినట్లు ఒకే సముద్ర జలం అందులో ఉన్న ఒత్తిడి వలన అనేక అలలుగా అయినట్లు వివిధ ప్రాణులుగా కనిపించారు. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్ అను ఉపనిషత్తు వాక్యాన్ని అనుసరించి ఎక్కడెక్కడ ఉపాధులున్నాయో ఆయా ఉపాధులలో పరమాత్మ చైతన్యమే జ్ఞానమనే పేరుతో ప్రతిబింబించింది. ప్రజ్ఞ వేరు, జ్ఞానం వేరు. జ్ఞానం ప్రతిబింబ జ్ఞానం, ప్రజ్ఞ అనేది బింబ జ్ఞానం. బుద్ధి యందు ప్రతిబింబించి ఇంద్రియాల ద్వారా బహిర్గతమై సర్వ కార్యములు జరగడానికి తోడ్పడుచున్నది జ్ఞానమే. బుద్ధి కర్మానుసారిణి, వాసనలు అనుసరించి వృత్తిననుసరించి కర్మ అంటే వాసన ఇచ్ఛగాను, వృత్తి జ్ఞానంగాను, క్రియ కర్మగాను. ఇక్కడ జ్ఞానాన్ని వ్యవహారిక సత్యంగా తెలియజేసుకుంటున్నారు. ప్రజ్ఞ అనేది నిజమైన జ్ఞానంగా, జ్ఞానం అనేది ఇక్కడ వ్యవహారిక సత్యంగా తెలియజేసుకోవాలి. ఈ ప్రతిబింబ జ్ఞానముతోనే జరుగుతున్నది. దుష్ట వాసనలు, దుష్ట వృత్తులు, దుష్ట కర్మలైన ఆ పని చేయించడానికి ఈ వ్యవహారిక జ్ఞానమే ఉపయోగపడుతుంది. అంతేగాని ఆ వ్యవహారిక జ్ఞానానికి మంచికే ఉపయోగపడాలని, చెడుకు ఉపయోగపడకూడదని ధర్మాధర్మాలు లేవు. అందుకే చాలా వృత్తులు ఉన్నాయి. ఎవరి వృత్తిని అనుసరించి వారి వాసన, వారి కర్మ చిదాభాస జ్ఞానముతో పనిచేయడం వలన అనేక వాసనలు, అనేక కర్మలు, అనేక మంది చిదాభాసులు అంటే జీవులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఎంత ఎత్తుగా లేచినా అల సముద్రాన్ని వదలనట్టు ఎందరు జీవులైనా ప్రజ్ఞాన ఘనాన్ని వదిలి ఉండుటలేదు. అలలు వేరైనా దేనికి అదిగా కనపడుచున్న నీరు ఒకటే అయినట్లు సూర్యకిరణాలు అనేకమై ఒక్కొక్క కిరణము ఇంద్రధనుస్సు సృష్టించినట్లు ఒకే ప్రజ్ఞాన ఘనం అనేక బుద్ధులందు ప్రతిబింబించి అనేక చిదాభాసులుగా కనిపిస్తున్నది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. ఎవరెవరి వృత్తి వాసనలను అనుసరించి ఆయా విభిన్న దేహాలలో ప్రతిబింబించిన చిదాభాస జ్ఞానం ఒక్కటే. దేహం కర్మాధీనం. ఆ దేహాన్ని నడిపే శక్తి చిదాభాస జ్ఞానం అంటే వ్యవహారిక
జ్ఞానం. ఏ ఏ దేహాలకు కర్మ అయిపోతుందో అచ్చటి చిదాభాస జ్ఞానం తన శక్తిని ఉపసంహరించుకుంటుంది. అందుకే ఈ వ్యవహారిక వృత్తులకు సంబంధించిన చదువులు మనకి క్యారీ ఫార్వర్డ్ కావు. అది ఈ యొక్క జీవితానికే పరిసమాప్తం అవుతుంది. కాబట్టి బ్రహ్మ జ్ఞానం ఒకటే, ఆమ్, ఆ ప్రజ్ఞా బ్రహ్మ ఒక్కటే నీకు ఆమ్, ఎన్ని ఎన్ని కర్మలకైనా, ఎన్ని జన్మలకైనా ఉపయోగపడుతుంది. బుద్ధిని దర్పములతో పోల్చుకుంటే దాని వెనుక అంటించిన పాదరసం అయిపోగానే ప్రతిబింబం పడటం ఎలా ఆగిపోతుందో అలాగే చిదాభాస జ్ఞాన ఉపసంహరణను అర్థం చేసుకోవాలి. హోల్డర్ నుంచి బల్బులోనికి వచ్చే కరెంటు, బల్బు ఫిలమెంట్ పోతే, బల్బు వెలగకపోతే కరెంటు లేకుండా పోదు కదా. అలాగే ఒక జీవుడు మరణిస్తే వాడి చిదాభాస జ్ఞానమే పనిచేయదు, కానీ మిగిలిన వారికి సంబంధం లేదు. అలాగే తాను పరమాత్మనను జ్ఞానం ఎవరికి కలిగితే అది వాడికే కాని మిగిలిన వారికి లేదు. ఇప్పుడు స్వప్న స్థితి. చిదాభాస జ్ఞానము స్వప్నంలో ఉండే దానికి తైజసుడు అనే పేరుతో ఇక్కడ వ్యవహరిస్తుంది. దీపము దాని కాంతిలాగా తైజస్సుని విభూతిలో స్వప్న ప్రపంచము గోచరిస్తుంది. స్వప్న స్థితిలో తాను వేరుగా ఉండి తన లోపల కలను చూస్తాడు. స్వప్న దృశ్యములు తనలో నుండే వచ్చి మెలకువ రాగానే తనలోనే లయమవుతాయి. మెలకువ రాగానే నీ కలంతా అబద్ధమని ఎవరు చెప్పకుండానే నిశ్చయించుకోగలవు. స్వప్న దృశ్యాలు ఒక్కొక్కటే తాను సృష్టించగలడు, తాను చూడగలడు, అన్నిటినీ ఒకసారి లయం చేసుకోగలడు. తాను సృష్టించిన దాన్ని దేని మీద వేయడు. అందుచే అది వ్యవహార కాలంలో సత్యం అనిపిస్తుంది. కలలో పాము కరిస్తే నిజంగా పాము కరిచిన అనుభూతి ఉంది. జాగ్రత్త స్థితి. చిదాభాస జ్ఞానము విశ్వడు, అక్కడ తైజస్సుడు. స్వప్నంలో తైజస్సుడు, జాగ్రత్తలో విశ్వడు అనే పేరుతో ఇక్కడ వ్యవహరిస్తుంది. విశ్వడి కాంతిలోనే వాడి మనోబుద్ధి, ఇంద్రియాలు, వాడి సుఖదుఖ అనుభవాలు తన విభూతిలో గోచరిస్తాయి. విశ్వడు తన దృశ్యాలతో తాదాత్మ్యం చెంది అవి తనకే జరుగుతున్నట్లు అనుకుంటాడు. దృశ్యాలను దృష్టి ఆధారంగా తానే సృష్టించి తన చిత్త సాగరంలో దాచుకుంటాడు. ఇది మిథ్య అని గురువెంత చెప్పినా అజ్ఞాన ఆవరణ కారణంగా మిథ్యాత్వ నిశ్చయం చేయలేకపోతాడు. ఏకకాలంలో అన్ని దృశ్యాలను సృష్టించగలడు. ఒక్కొక్కటిగా కానీ అన్నిటిగా కానీ లయం చేసుకోగలడు. ఇక్కడ తన జీవ సృష్టిని ఈశ్వర సృష్టి మీద వేస్తాడు. అది జీవ సృష్టి పుట్టుక. అది కాదని తెలిసి దానిని ఉపసంహరించుకుంటాడు. అది జీవ సృష్టి మరణం. ఈశ్వర సృష్టి మీద వేసి తిరిగి తీసుకోవడం తనకే తెలుసు కాబట్టి అది జరుగుతున్నప్పుడు కూడా దానిని మిథ్యాత్వ నిశ్చయం చేయగలడు. ఉదాహరణకు, ఒక వ్యక్తిని చూచి మరొక వ్యక్తిగా మనం భ్రమిస్తూ ఉంటాం. వెంకటేష్ను చూచి రామయ్య అనుకున్నాను. రామయ్య నా చిత్త సాగరంలో పుట్టాడు. వాడిని వెంకటేష్ మీద వేశాను. ఆ రామయ్య జీవ సృష్టి కాబట్టి వెంకటేష్లో కలవడు. నేను రామయ్యను కానమ్మా వెంకటేష్ని అని అనగానే రామయ్య నా లోపలికి చేరతాడు. అక్కడ వెంకటేష్ మిగులుతాడు. రామయ్య నాలో పుట్టి వెంకటేష్ మీద జీవించి తిరిగి నా లోపల లయమైనాడు. అలాగే ఒక వాసన వృత్తి అయి పాంచభౌతిక దేహం మీద నామరూప క్రియలుగా వ్యవహారం చేసి దీన్ని వదిలి వృత్తి వాసనలో లయమవడమే మరణం. రామయ్య వెలిన వెంకటేష్లో ఏ భాగము పోనట్లు వృత్తి ఉపసంహరించుకున్న ఈశ్వర సృష్టిలో ఏ భాగము పోవడం లేదు. అజ్ఞానం కారణంగా అది పోతే ఇది పోయిందంటున్నాం. అరుణ్ గోవిల్ మీద రాముడి రూపాన్ని ఆరోపించి నాటకం అయిపోగానే రాముణ్ణి తీసివేసి అరుణ్ గోవిల్ ఉంటే రాముడు మరణించాడంటామా? సెట్లో ఉన్నంతసేపు సీతారాముని భార్య. శెట్టి దిగగానే దీపికకు అరుణ్ గోవిల్కు సంబంధమే లేదు.
సత్యాన్ని గ్రహించలేక నాటకములో ఒక పాత్ర పోతే నటులందరూ పోవాలని నీవు అడిగిన ప్రశ్నకు జవాబు అర్థమైందా? సో రేపు ప్రశ్నక దేవుడెవరు? అతడు మనలను సృష్టించి కష్ట సుఖాలు అనుభవించేటట్లు ఎందుకు చేస్తున్నాడు? ఈ సృష్టి రహస్యం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదములు. ఓ